హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ క్లాస్. దిస్ ఇస్ అమర్. సో దెన్ రైల్వే టీచర్ నోటిఫికేషన్ అది రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించి చాలామందికి డౌట్స్ వస్తున్నాయండి, సందేహాలు ఒకసారి మనం క్లియర్ చేసుకుందాం. అసలు రైల్వేకి సంబంధించి టీచర్ నోటిఫికేషన్కి అసలు ఎవరెవరు అప్లై చేయాలి, సో ముఖ్యంగా అసలు డిఎడ్ బిఎడ్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక చాలా మంచి విషయం అన్నమాట. సో దీని గురించి ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో నోటిఫికేషన్ చదివిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇలా తీసుకుంటుంది అని చెప్పి. సో ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఆల్రెడీ ఆ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేసానండి. సో ఇంకా మీకు ఆ పీడిఎఫ్ మీరు కనుక చూడకపోతే ఒకసారి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మళ్ళీ నేను రీసెండ్ చేస్తాను. సో ఇక్కడ మీరు డిఎడ్ చేస్తే కనుక డిఎడ్ 2 years డిప్లొమా ఉంటుంది కదా, మనకి టీటీసీ అంటారు, టీటీసీ కావచ్చు డిఎడ్ కావచ్చు, చేస్తే మీరు ప్రైమరీకి ఎలిజిబుల్ కదా. ప్రైమరీతో పాటు టీజీటీకి కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ రైల్వే నోటిఫికేషన్లో వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఇది ఒక పెద్ద నేను నిజంగా షాక్ అయ్యాను చూసి. అదేంటి అది టీజీటీ అంటే కేవలం బీఈడీ వాళ్ళకే కదా ఎలిజిబిలిటీ, డిఎడ్ వాళ్ళకి కూడా ఇచ్చారు. కానీ ఎలా డిఎడ్ వాళ్ళు ఎలా ఎలిజిబుల్ అవుతారు టీజీటీకి అన్నది సో మీరు చూడొచ్చు. నేనేమి ఇక్కడ చెప్పట్లేదు, నా సొంతంగా నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు కావాలంటే. టీజీటీకి సంబంధించి ఏదైతే మనకి హై స్కూల్ జాబ్ అయితే ఉందో, హై స్కూల్ టీజీటీ అంటే హై స్కూల్ కదా, టీచర్ మనకి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి డిఎడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో మరి బీఈడీ వాళ్ళు ప్రైమరీకి అప్లై చేయొచ్చా లేదని డౌట్ వస్తుంది, అది కూడా నేను చెప్తాను. సో అన్నీ ఇక్కడ రాశాను కదా, ప్రతిదీ కూడా నేను డిస్కస్ చేస్తానండి. సో ఇంకో విషయం ఏంటంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ షేర్ తప్పకుండా చేయండి. బికాజ్ ఇప్పటి నుండి మీకు ఆర్ఆర్బీకి సంబంధించి చాలా మంచి వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్ పార్టేను ప్రీవియస్ ఇయర్ జరిగిన పేపర్ కావచ్చు అన్నీ నేను డిస్కస్ చేస్తాను. సో క్లాసెస్ కూడా త్వరలోనే ప్రొవైడ్ చేస్తానండి. మన యాప్ గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో నేను ఆర్ఆర్బీకి సంబంధించి క్లాసెస్ కూడా త్వరలోనే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దెన్ ఫస్ట్ ఒకసారి నేను ఒక విషయం చెప్పాలి, మీకు ఫీజు గురించి చెప్పాలండి. సో చాలా మంచి విషయం ఏంటంటే ఇక్కడ రీఫండ్ అనేది ఉంది. ఏంటి రీఫండ్ ఉంది, మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆ ఫీజు మళ్ళీ రీఫండ్ అయితే అయిపోతుంది. సో మనకి ఫీజు స్ట్రక్చర్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 500 జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 250 ఉంది. సో అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250కి 250 కూడా రీఫండ్ అయిపోతుంది. సో ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ డిసబిలిటీ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీరు అప్లై చేసే 250 రూపాయలు కూడా మళ్ళీ మీకే వచ్చేస్తాయి. సో ఈ 500 జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ 500లో 400 రూపాయలు అయితే మీకు రీఫండ్ అయితే అవుతాయి అన్నమాట. సో అందుకే నేను ఏం చేస్తున్నానని చెప్తున్నాను, తప్పకుండా అందరూ అప్లై చేయమని చెప్తున్నాను. తప్పకుండా అప్లై అయితే చేయండి. సో ఇది అప్లై చేసి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే జాబ్స్కి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మీకు డౌట్ చాలామందికి ఉంది. ఆ డౌట్ అనేది మీకు క్లియర్ అవుతుంది. ఎలాగో అందరూ మా ఛానల్ నుండి అందరూ సీటెట్ రాస్తున్నారు చాలామంది. సో ఇంకోటి ఏంటంటే మీకు సీటెట్ కానీ ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలామందికి డౌట్ ఉంది, టెట్ ఆర్ సీటెట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ టెట్ కానీ సీటెట్ కానీ తప్పనిసరి పాస్ అవ్వాలి. నాకు టెట్ లేదండి నేను సీటెట్ లేదు అంటే అవ్వదు. ఏంటంటే వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు, మీ దగ్గర టెట్ కానీ సీటెట్ కానీ ఉండాలి అని చెప్పారు. అది మీరు రిజర్వేషన్లో పాస్ అయినా పర్లేదు. చాలామంది నాకు ఏపీ టెట్ తెలంగాణ టెట్ రిజర్వేషన్ మార్కులు వచ్చాయని నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు దానికి మీ రిజర్వేషన్కి తగ్గట్టుగా సెంట్రల్ వైజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలి. దానికి సంబంధించి అసలు సెంట్రల్ వైజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎలా రెడీ చేయాలి అన్నది ఒక పెద్ద డౌట్ అందరికీ. బికాజ్ ఈ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఆర్ఆర్బీ అలాగే కేవీఎస్ ఎన్విఎస్ వీటన్నిటికి కూడా కావాలన్నమాట. సో దానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అనేది వేస్తాను. సెంట్రల్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేది ఏ విధంగా రిజర్వేషన్ పొందే విధంగా మనం సెంట్రల్ జాబ్స్లో ఎలా అప్లై చేయాలనేది మనం వీడియో అయితే వేసుకున్నాం దానికి సంబంధించి. సో దెన్ మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, మీరు రిజర్వేషన్లో టెట్ మార్కులు ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, సీటెట్లో టెట్ మార్కులు ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సీటెట్లో 90 మార్క్స్ టెట్లో 90 మార్క్స్ ఉన్నాయనుకోండి, చాలా చక్కగా అప్లై చేసుకోండి. మేడం నాకు ఏపీ టెట్లో 120 ఉందండి, తెలంగాణ టెట్లో 130 ఉంది, ఎందులో మార్కులు ఎక్కువ ఉంటే దాంతో అప్లై చేయండి. అలా ఎక్కువ మార్కులు ఉన్న చోట మీరు జస్ట్ అది ఏమి కన్సిడర్ చేయరు. టెట్ మార్కులు సీటెట్ మార్కులు జస్ట్ అప్లై చేసుకోవడానికి మాత్రమే. లాస్ట్లో మీకు జాబ్ రావాలనేది దేని మీద డిపెండ్ అవుతుంది, టెట్ సీటెట్ మార్కుల మీద కాదు. దేని మీద డిపెండ్ అవుతుందండి, వీళ్ళు పెట్టే రిటర్న్ ఎగ్జామ్ అనేది పెడతారు, ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఏంటి సిబిటి మోడ్లో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది.
సో ఆల్రెడీ లాస్ట్ టైం కేవీఎస్ 2022లో నోటిఫికేషన్ పడింది, అప్పుడు CBTలోనే పెట్టారు. సెంటర్స్ కూడా మనకి చాలా దగ్గరలోనే వస్తాయండి, సెంటర్స్ మన డిస్ట్రిక్ట్స్లోనే, బికాజ్ ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ కూడా మనకి దగ్గరలోనే అందుబాటులోనే ఉన్నాయి. సో లాస్ట్ డేటు అప్లై స్టార్ట్ అయిపోయిందండి, అప్లై స్టార్ట్ అయిపోయింది. వెబ్సైట్ లింక్లు ఇచ్చాను నేను. సో ఇక్కడ మనకి అప్లై అనేది జోన్ వైజ్ మీరు చేయాలి, ఇదే ఒక పెద్ద ప్రాబ్లం అయింది. సో అప్లై అనేది ఏంటండి, సో అప్లై అయితే స్టార్ట్ అయిపోయింది. సో అప్లై అనేది మనకి స్టార్ట్ అయితే అయిపోయింది, లాస్ట్ డేట్ February 6. సో మనకి రైల్వేకి సంబంధించి జోన్స్ అయితే వేశారు. మ్యాక్సిమం నేను మనకి సౌత్ నుండి మన 2 స్టేట్లకి దగ్గరలో ఉండేవి ఎస్, బి, సి ఇవే రాస్తున్నాను. సికింద్రాబాద్, బెంగళూరు అండ్ చెన్నై, ఈ 3 జోన్స్కి తప్పకుండా అందరూ అప్లై చేయడం ట్రై. మీరు ఎవరైనా కనుక నార్త్లో ఉంటే కనుక, బికాజ్ చాలామంది నార్త్లో కూడా ఉన్నారు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్, మీకు దగ్గరలో మీరు అప్లై అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే చెన్నైలో వేకెన్సీ అనేది చాలా మంచిగా ఉంది, ప్రైమరీ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు. బెంగళూరులో కూడా బాగుంది, బట్ ఇక్కడ మనకు సికింద్రాబాద్లో టీజీటీ, పీజీటీ పోస్టులే కనిపిస్తున్నాయి. వేకెన్సీకి సంబంధించి కూడా నేను ఫుల్ డీటెయిల్ వీడియో వేస్తాను. వేకెన్సీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఈ 3 జోన్లలో తప్పకుండా మీరు అప్లై అయితే చేయండి. జాబ్ లొకేషన్ కూడా మీకు ఇక్కడే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు చెన్నైలో వచ్చిందనుకోండి జాబ్, మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, తర్వాత మీ సికింద్రాబాద్ వేకెన్సీ ఉన్నప్పుడు సికింద్రాబాద్లో మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇదొక మంచి అవకాశం, ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏ జోన్లో అయితే అప్లై చేస్తారో ఆ జోన్లోనే మీకు జాబ్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మ్యాక్సిమం మీకు అక్కడే లోకల్లోనే రావచ్చు, లేదా మీకు దగ్గరలో కూడా ఇవ్వచ్చు అనమాట. అది మనకి ఇంకా డీటెయిల్గా రాలేదు, దానికి సంబంధించి ఇంకా ఎగ్జామ్ డేటు వీటికి సంబంధించి ఏమీ రాలేదు. జస్ట్ అప్లై చేసుకోండి, సిలబస్, ఎలిజిబిలిటీ ఇవి మాత్రమే వచ్చాయి. అలాగే సెంట్రల్ వైజ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏ విధంగా రెడీ చేసుకోవాలి అన్నది వచ్చిందండి. సో లాస్ట్ డేట్ చెప్పేసాను. ఇంకా డిఎడ్ వారికి టీజీటీ అప్లై ఛాన్స్ వచ్చారు. సో ఇది అసలు మీరు 2 సంవత్సరాలు టీటీసీ చేశారనుకోండి, చాలామంది ఇంటర్ తర్వాత టీటీసీ చేస్తారు కదా డిఎడ్ వాళ్ళు. అలాగే మీ దగ్గర డిగ్రీ, చాలామంది డిగ్రీ ఉన్నారు, బీఎస్సీ. సపోజ్ ఒకరు బీఎస్సీ బాటనీ చేశారు అంటే యూజీని మనం ఏమంటాం, డిగ్రీ అంటాం. బీఎస్సీలో బాటనీ చేశారనుకోండి, ఇంటర్ తర్వాత బీఎస్సీ బాటనీ చేసి వీళ్ళ దగ్గర డిఎడ్ సర్టిఫికేట్ మాత్రమే ఉంది. డిఎడ్ ప్లస్ టెట్ ఆర్ సీటెట్ పాస్ అయ్యారు, పేపర్ 1 సీటెట్ ఆర్ టెట్ పాస్ అయ్యారు, పేపర్ 1 డిఎడ్ చేశారు, అలాగే బీఎస్సీ బాటనీ చేశారు. సో వీళ్ళు టీజీటీకి అప్లై చేసుకోవచ్చు, ఇది నిజం. ఎలాగంటే టీజీటీలో బయాలజీ టీచర్గా మీరు వెళ్ళొచ్చు అనమాట. మీ దగ్గర పేపర్ 2 అవసరం లేదు, బీఈడీ అవసరం లేదు, టెట్ సీటెట్ పేపర్ 2 అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర 50% ఉండాలి తప్పకుండా. ఎందులో, బీఎస్సీలో. డిగ్రీలో 50% ఉండి మీరు డిఎడ్ కానీ టీటీసీ 2 years కోర్స్ కానీ చేస్తే మీరు స్పెసిఫిక్గా బీఎస్సీ బాటనీ అయితే బయాలజీ టీచర్గా అప్లై చేయొచ్చు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథ్స్ టీజీటీకి అప్లై చేయొచ్చు. సో ఇది చాలా పెద్ద కాంపిటీషన్ అనమాట. బీఈడీ వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు ప్రైమరీలో, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు తీర్పు. బీఈడీ వాళ్ళకి కేవలం టీజీటీకి మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ రైల్వే సంబంధించి ఇది ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అనమాట. రైల్వే వాళ్ళు ఏం చేశారంటే డిఎడ్ వాళ్ళకి టీజీటీకి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా మంచి అవకాశం అండి. డిఎడ్ చేసిన వాళ్ళకి మీరు ఇటు టీజీటీకి అప్లై చేసుకోవచ్చు డిఎడ్ వాళ్ళు, అలాగే ప్రైమరీ పోస్టులు ఎలాగో మీకే ప్రైమరీ పోస్టులకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో బీఈడీ చేసిన వాళ్ళు మాత్రం కేవలం టీజీటీకి ఎలిజిబుల్, అలాగే మాస్టర్స్ చేసిన వాళ్ళు పీజీటీకి ఎలిజిబుల్. పీజీటీకి అయితే టెట్ సీటెట్ ఏమీ అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే తెలుగు పోస్టులు ఇందులో లేవు. ఇంగ్లీష్, హిందీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, పీటీ సార్స్ ఉన్నారు కదా చాలామంది, వాళ్ళకి సంబంధించి షేర్ చేయండి తప్పకుండా. వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, లైబ్రరీ పోస్టులు ఉన్నాయి, మ్యూజిక్ టీచరు, క్రాఫ్ట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి, వేకెన్సీస్. సో ఈ విషయం ఒకటి గమనించాలి. సో ప్రైమరీ డిఎడ్ చేసిన వాళ్ళు ప్రైమరీకి అలాగే టీజీటీకి కూడా తప్పకుండా అప్లై చేయండి. డిఎడ్ చేసిన వాళ్ళకి మరీ చెప్తున్నాను, మీరు టీజీటీకి కూడా అప్లై చేయండి. లేదు మేడం నేను డిగ్రీ చేయలేదండి, నా దగ్గర మాస్టర్స్ ఉంది, నేను డిఎడ్ ప్లస్ మాస్టర్స్ చేయాలని తప్పకుండా డిగ్రీ చేసే ఉండాలి. సో ఇంటర్మీడియట్ చేశాను, నేను ఇంటర్ బేస్ మీద టీటీసీ చేశాను, డిఎడ్ చేశాను, నేను టీజీటీకి అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. మీ దగ్గర డిగ్రీ లేకపోయినా మీరు ఇంటర్ చేసి డిఎడ్ ఉన్నా మీరు ఏంటండి, కానీ మీకు 50% మార్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. బీఈడీ వాళ్ళకి కావచ్చు, డిఎడ్ వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా 50% ఉంది. ఏజ్ అనేది మనకి ఏజ్ లిమిట్ 48 years వరకు ఉంది.
టెట్ ఆర్ సీటెట్ అనేది కంపల్సరీ అండి. సో ఈ డౌట్ వస్తుంది, మరి డిఎడ్ వాళ్ళు టీజీటీకి ఎలిజిబుల్ అన్నారు కదా, సీటెట్ పేపర్ 2 కానీ టెట్ పేపర్ 2 కానీ పాస్ అవ్వాలంటే అవసరం లేదు. కానీ పేపర్ 1 టెట్గా కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. పేపర్ 1 టెట్ కానీ సీటెట్ కానీ ఉండాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు టీజీటీకి అలాగే ప్రైమరీ రైల్వే టీచర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అది దాని యొక్క ఎలిజిబిలిటీ అనమాట. స్క్రీన్లో కూడా చూడొచ్చు, నేను స్క్రీన్లో కూడా పెట్టాను. సో అది డిఎడ్ వాళ్ళకి మాత్రం టీజీటీ అవకాశం ఉంది, అలాగే ప్రైమరీ స్కూల్స్లో కూడా అవకాశం ఉంది. మంచిగా ప్రిపేర్ అవ్వండి, రెండిట్లకి కూడా అప్లై చేయండి. 3 జోన్లలో మ్యాక్సిమం, నేను 3 జోన్లే చెప్పానని మీరు ఇక్కడే అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు నా సైడ్ ఈ సైడ్ వెళ్ళి ఉండాలి అనుకుంటే వెళ్ళచ్చు. బికాజ్ ఎందుకు, ఇప్పుడు నిరుద్యోగత అనేది చాలా దారుణంగా పెరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీ దగ్గరలో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రైమరీకి లెవెల్ 6 అండి, టీజీటీకి లెవెల్ 7, పీజీటీకి లెవెల్ 8. పర్మనెంట్ జాబ్స్, నాట్ టెంపరీ. చాలామంది కాంట్రాక్ట్ బేస్ టెంపరీ అంటున్నారు, కాదు, ఇవి పర్మనెంట్ జాబ్స్. లెవెల్ 6 అండి, 7th పే కమిషన్. లెవెల్ 6 అంటే చూడండి మరి చాలా ఎక్కువ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో క్వార్టర్స్ ఉంటుంది, రైల్వే క్వార్టర్స్. రైల్వేలో ఉన్న ప్రతి బెనిఫిట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ రైల్వే ఎంప్లాయీస్కే మీరు టీచ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇది కూడా అడిగారు, అసలు ఈ రైల్వే స్కూల్స్ ఏంటి, రైల్వే టీచర్ నోటిఫికేషన్ ఏంటి, ఎప్పుడు వెళ్ళేదే అనేసి అంటున్నారు. సో నేను ముందు, అందరికన్నా ముందు ఫస్ట్ మన 2 స్టేట్స్లో కూడా నేనే ఫస్ట్ వీడియో వేసాను. వీడియో వేసినప్పుడు నాకు ఎంత నెగిటివ్గా కమెంట్ చేశారో. నీకేం తెలీదు అసలు, రైల్వే జాబ్లు ఏంటి, రైల్వే టీచర్కి నోటిఫికేషన్ వస్తుందా. ఇప్పుడు ఆ నెగిటివిటీ కమెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దీని కింద కూడా చేయండి. బికాజ్ ఇక్కడ మనకి అప్లై అనేది స్టార్ట్ అయింది, అఫీషియల్గా కూడా నేను నోటిఫికేషన్ అనేది చూపించాను, అందరూ షేర్ కూడా చేశాను అన్నింటిలో కూడా, వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో. సో మన ఛానల్ పెట్టిందే నేను సెంట్రల్కి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ 2 స్టేట్స్ వాళ్ళకి తెలియాలని. సో నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వమని అంటున్నాను. నేను డిఎస్సి వదిలేసి దీనికి ప్రిపేర్ అవ్వమని అనట్లేదు. దీనికి ప్రిపేర్ అవ్వండి, దానికి ప్రిపేర్ అవ్వండి, ప్రతి దానికి ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర ఒక డిఎడ్ బిఎడ్ డిగ్రీ ఉందంటే కేవలం డిఎస్సీల గురించే చూస్తూ కాకుండా అన్ని ఓవరాల్గా మీరు కవర్ చేయగలగాలి. అప్పుడే మీకు ఎక్కడ దొరికిన జాబ్ అనేది దొరుకుతుంది. కేవలం నేను స్టేట్లోనే ఉంటాను, 5 సంవత్సరాలకు వెయిట్ చేస్తాను, ఇలా కాదు. ఏంటండి, సెంట్రల్ స్కూల్స్కి ప్రిపేర్ అవ్వండి, అంటే డిఎస్సీలకు కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రతి చోట కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం జాబ్ వస్తుందో రాదని తర్వాత మనం కష్టపడాలి, చదవాలి, అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేస్తే తెలుస్తుంది మీకు అసలు సెంట్రల్ జాబ్ అసలు ఎలా ఉంటుంది, పేపర్ ఏంటి అన్నది. చూడండి ఇక్కడ మనకి లెవెల్ 6, 7, 8 అంటే చూడండి ఎంత మంచి శాలరీయో. అదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేయాలి. సిలబస్ ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. అన్నీ కూడా చెప్తాను. మీరు అందుకే ఛానల్ తప్పకుండా కనెక్ట్ అయి ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ముఖ్యంగా తప్పకుండా చేయండి. అందరికీ తెలియాలి రైల్వేలో కూడా టీచర్ నోటిఫికేషన్, టీచర్ జాబులు తీస్తారని అందరికీ తెలియాలి. అండ్ లైక్ మాకు తప్పకుండా చేయండి. ఇది నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మళ్ళీ నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.